హాయ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పార్ట్ 2 చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. ఒకసారి ఆ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో దీని ఫార్ములా ఎలా రాస్తాము? I ఈజ్ ఈక్వల్ టు Q బై T. సో వాట్ ఈస్ Q? Q ఈజ్ నథింగ్ బట్ చార్జ్. సో ఈ చార్జ్ గురించి ఇంకా బ్రీఫ్ గా నేర్చుకుందాం. SI యూనిట్ ఆఫ్ చార్జ్ ఈస్ కూలాంబ్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ చార్జ్? SI యూనిట్ ఆఫ్ చార్జ్ ఈస్ కూలాంబ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 1 కూలూంబ్ ఛార్జ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? That means 1 coulomb charge is equal to how many electrons? That we are going to discuss. సో ఇప్పుడు ఈ 1 ఛార్జ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో తెలుసుకోవడానికి ఫస్ట్ ఎలక్ట్రాన్ గురించి తెలుసుకుందాం. సో ఎలక్ట్రాన్ ఈజ్ ఏ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. వాట్ ఈస్ దట్? ఎలక్ట్రాన్ ఈజ్ ఏ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. అండ్ వన్ మోర్ ఈస్, వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? Charge of electron is 1.602 into 10 to the power of minus 19 coulombs. What is the charge of electron? Charge of electron is 1.602 into 10 to the power of minus 19 coulombs. సో ఇప్పుడు మనం ఒక ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో దీని నుంచి ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చిన్న రీఅరేంజ్మెంట్ చేయండి. ఎలా అంటే 1.602 into 10 to the power of minus 19 coulombs is equal to 1 electron. ఏం చేసాం ఇక్కడ? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. ఏంటది? 1.602 into 10 to the power of minus coulombs is equal to 1 electron. ఇప్పుడు మనకు కావాల్సిన అంటే 1 కూలూంబ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి మనకి. సో ఇప్పుడు ఈ కూలూంబ్ ఇటు సైడ్ వదిలేసి ఈ మొత్తం వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఎంత అవుతుంది? 1 కూలూంబ్ ఈజ్ ఈక్వల్ టు 1 by 1.602 into 10 to the power of minus 19 ఎలక్ట్రాన్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 1 కూలూంబ్ ఈజ్ ఈక్వల్ టు 1 by 1.602 ఇంటూ ఈ 10 పవర్ మైనస్ 19 న్యూమరేటర్లో తీసుకెళ్తే 10 పవర్ ప్లస్ 19 అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమొచ్చింది? 1 కూలూంబ్ ఈజ్ ఈక్వల్ 1 by 1.602 ఇంటూ 10 పవర్ ఆఫ్ 19 ఎలక్ట్రాన్స్ వచ్చింది. సో ఇప్పుడు 1 by 1.6 వాల్యూ ఎంతో ఫైండ్ చేయాలి. ఫైండ్ చేస్తే మనకి ఒక కూలూంబ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేది వచ్చేస్తుంది మనకి. ఓకే, సో మన కన్వీనియన్స్ కోసం ఈ 2 డిజిట్ని ఒమిట్ చేద్దాం. ఇక్కడ లాస్ట్లో ఉన్న ఈ 2 డిజిట్స్ని ఒమిట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎంత అయింది? 1 కూలూంబ్ ఈజ్ ఈక్వల్ టు 1 by 1.6 ఇంటూ 10th పవర్ ఆఫ్ 19. సో ఈ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ న్యూమరేటర్ని డినామినేటర్ని మనం ఏం చేద్దామంటే 10తో మల్టిప్లై చేద్దాం. 1 కూలూంబ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 10 10, 1.6 into 10 ఎంత అవుతుంది? 16 అవుతుంది, ఇంటూ 10 to the power of 19. సో 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 5s are 10 and 2 8s are 16. సో 1 కూలూంబ్ ఈజ్ ఈక్వల్ టు 5 by 8 ఇంటూ 10 to the power of 19 ఎలక్ట్రాన్స్. వీటన్నిటికీ ఎలక్ట్రాన్స్ అన్నమాట పెట్టాలి. సో ఈ డివిజన్ చేద్దాం. 5ని 8తో డివైడ్ చేసాం అనుకోండి. 8 zeros 0, సబ్ట్రాక్ట్ చేస్తే 5, పాయింట్ పెట్టుకోండి 0. 8 6 are 48, ద రిమైండర్ ఈస్ 2, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోండి. 8 2s are 16, రిమైండర్ ఈస్ 4, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోండి. 8 5s are 40. సో ఇక్కడ మనకి 1 కూలూంబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1 కూలూంబ్ ఈజ్ ఈక్వల్ టు 0.625 ఇంటూ 10 to the power of 19 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు 1 కూలూంబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 10 పవర్ 19 ఉంది కదా, ఒక 10 పెట్టి దీన్ని మల్టిప్లై చేస్తే ఇది ఎంత అవుతుందంటే పాయింట్ రైట్ సైడ్కి మారుతుంది. 6.25 ఇంటూ 10 to the power of 18 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఒక కూలూంబ్ ఛార్జ్లో 6.25 ఇంటూ 10 to the power of 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. ఓకే, 1 కూలూంబ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 6.25 ఇంటూ
10 to the power of 18 electrons. ఓకే, ఇప్పటి వరకు 1 కూలంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆంపియర్ డెఫినేషన్ నేర్చుకుందాం. వాట్ ఈస్ దట్? ఆంపియర్. సో వాట్ ఈస్ ఆంపియర్? హౌ టు డిఫైన్ ఆంపియర్? ఓకే, 1 ampere is defined as 1 coulomb of charge flows through a conductor in 1 second is called 1 ampere. ఎలా డిఫైన్ చేస్తాం? 1 ampere is defined as 1 coulomb of charge flows through a conductor in 1 second is called 1 ampere. 1 ampere. That means 1 ampere is equal to 1 coulomb per 1 second. This is the definition of ampere. How to define that? 1 ampere is defined as 1 coulomb of charge. See here, 1 coulomb of charge flows through a conductor. ఒక కండక్టర్ నుంచి ఒక కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఒక సెకండ్ పాటు ట్రావెల్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే 1 ఆంపియర్ అంటాం అనమాట. ఎలా డిఫైన్ చేస్తాము? 1 ఆంపియర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ 1 ఆంపియర్. ఒక కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఒక సెకండ్ పాటు ఒక వైర్ లో మనకి అంటే కండక్టర్ లో ట్రావెల్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే 1 ఆంపియర్ అంటాం. ఈ విధంగా ఆంపియర్ డెఫినేషన్ మనం డిఫైన్ చేయొచ్చు. సో కరెంట్ ని మనం ఆంపియర్స్ లో మెజర్ చేస్తాం కదా. మరి కొన్ని డివైస్లు ఉంటాయి. ఆ డివైస్ కి కరెంట్ ని చాలా తక్కువ అమౌంట్ లో మనం మెజర్ చేయాలి. దాన్ని స్మాలర్ క్వాంటిటీస్ ఆఫ్ కరెంట్ అంటాం. ఇప్పుడు నేర్చుకునేది ఏంటి? స్మాలర్ క్వాంటిటీస్ ఆఫ్ కరెంట్. స్మాలర్ క్వాంటిటీస్ ఆఫ్ కరెంట్ ని ఎలా దీంట్లో ఎక్స్ప్రెస్ చేస్తామంటే మనం మిల్లీ ఆంపియర్స్ లోని మైక్రో ఆంపియర్స్ లోని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏంటది? మిల్లీ ఆంపియర్స్ అండ్ మైక్రో ఆంపియర్స్. సో మరి మిల్లీ ఆంపియర్ అంటే ఏంటి? 1 మిల్లీ ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ ఆంపియర్. 1 మిల్లీ ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ ఆంపియర్. 1 మైక్రో ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁶ ఆంపియర్. సో దీన్ని షార్ట్ కట్ లో ఎలా మనం రాస్తామంటే 1 మిల్లీ ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ ఆంపియర్ అని రాయాలి. మరి మైక్రో ఆంపియర్ ఎలా రాస్తాం? 1 మైక్రో, ఇది సింబల్ మైక్రో. మైక్రో ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁶ ఆంపియర్. ఈ విధంగా రాస్తాం అనమాట. మరి ఈ ఆంపియర్స్ గురించి నేర్చుకున్నాం కదా. అసలు ఈ కరెంట్ ని మెజర్ చేయాలంటే ఏ డివైస్ ని వాడాలి? టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్ we should use a device called ammeter. సో కరెంట్ మెజర్ చేయడానికి ఏం చేస్తామంటే మనం అమ్మీటర్ అనే డివైస్ ని వాడతాం అనమాట. సో ఆ అమ్మీటర్ యొక్క డయాగ్రామ్ ఈ పక్కన చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు వరకు మనం ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్, దాని ఫార్ములా, వాటి యూనిట్స్ మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? Second question is, what is the SI unit of electric charge? Third question is, what is the instrument used to measure ఎలక్ట్రిక్ కరెంట్? సో ఈ 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ అండ్ ఫోర్త్ క్వశ్చన్, హౌ వీ షుడ్ కనెక్ట్ ద ammeter in an electric circuit? How we have to connect the
ammeter in an electric circuit. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.